రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోట్ గ్రామంలో వడ్డెర కాలనీలో తాగునీటి కోసం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో బకెట్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వడ్డెర కాలనీ వాసులు మాట్లాడుతూ వడ్డెర కాలనీలో 40 కుటుంబాలు నివసిస్తున్నారు. వడ్డెర కాలనీలో నీళ్లు సరిగ్గా రావడం లేదని 15 రోజులకు ఒక్కసారి కూడా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవింపగా వారు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయగా అవి పాడిపడ్డ బావిలోని నీళ్లు అని, అవి చెత్త చెదారం నాచుతో కూడి ఉన్నవని, అవి త్రాగడానికి పనికిరాని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పనికొస్తాయని వాపోతున్నారు. అలాగే కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో నీరు వృధా పోతున్న సంబంధిత అధికారులకు స్థానిక పాలకులకు పట్టింపు లేదని కాలనీ ప్రజలు ఆరోపించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడంతో రోడ్డుపై తాగునీరు వృధా అవుతుందని వెల్లడించారు. వేసవికాలం సమీపిస్తున్నందున భగీరథ నీరు రాకపోతే కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే లీకేజీ అరికట్టి నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెరి కాలనీ వాసులు ఉన్నారు. మిషన్ భగీరథ నీళ్లు 15 రోజులకు ఒకసారి కూడా వస్తలేవు. ఇట్లా వస్తలేవంటే నిన్న ఒక రోజు ట్యాంకర్ తీసుకొచ్చి పెట్టిర్రు. అవి అంతా పాడబడ్డ బాయిల నీళ్ళు చెత్త కసిరే వచ్చింది. ఇట్లా వస్తున్నాయంటే మా చీకోడు గ్రామం ఒడ్రకాల నుంచి మా ఒడ్రకాల నివాసులం మేము. మాకు సరిగా మిషన్ బారీలు లేవు. మళ్ళీ జీపీ నుంచి నీళ్ళు సరిగా రావు. 10 బిందెలు నీళ్ళు వచ్చుతూనే జీపీ మోటార్ బంద్ అయిపోతుంది. జీపీ మోటార్ కూకం మొత్తం పైపులు వలిగినా ఏది వలిగినా మొత్తం మేము ఒడ్రకాల వాళ్ళని చేసుకోవాలి. జీపీ నుంచి రారు. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా మా దగ్గరికి రాచి పట్టించుకోరు. వాళ్ళు ఏం గిట్లెందుకు చేస్తారు, నీళ్ళు వస్తలేవు అని అడిగితే తెల్లారి మరణాలు నీళ్ళు ఇవ్వాలి, తెల్లారి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలి. నీళ్ళు ఇవ్వమంటే మొత్తం నీళ్ళు ఏమంటే ట్యాంకర్ నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. ఆ నీళ్ళు మంచిగా లేవు. గిట్లేంది అంటే ఆడవాళ్ళని గిట్లా అని ప్రశ్నిస్తున్నాం అంతే. మాకు జీపీ నుంచి ఏ పని లేదు. జీపీ నుంచి మాకు ఏ పనులు చేస్తలేరు. ఈ సర్పంచ్ నివాసాలు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు సర్పంచ్ లేనప్పుడు అంతే. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా గదే. మరి మా ఒడ్రి కాలనీ చీకోడు గ్రామంలో లేదా అని మేము అడుగుతున్నాం అంతే. దీని చర్య తీసుకొని అధికారులు వెంటనే శ్రద్ధ తీసుకొని మా ఒడ్రి కాలనీ గుర్తించి మాకు వెంటనే నీళ్ళు రావాలని కోరుకుంటున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు గిట్లా పోయినాక నీళ్ళు ఎప్పుతలేవు. ఇళ్ళల్లో ఇబ్బంది అవుతుంది. చెప్తే పట్టించుకుంటారు. ఆ గెడవాళ్ళు మొత్తం పోయినాయి. నీళ్ళు ఏమన్నా గవి తెచ్చిపెట్టారు. ఎట్లా పరిస్థితి మొత్తం కేర్ అయినప్పుడు మొత్తం దిగింది. మేమే పిడి చేసుకున్నాం. ఇప్పుడు అవి చెప్పుకుంటే నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఆ నీళ్ళు కూడా కరెక్ట్ వచ్చలేదు. ఇట్లే ఉంటే ఎట్లా ఇప్పుడు ఎండాకాలం వచ్చేది. మేము పనులకు పోతాం. వచ్చేవరకాల పొరాలు ఇంటికాడ నీళ్ళు ఎవరిని ఎడుతారు. చెప్తే పట్టించుకుంటలేరు. నరేసి పోయేస్తేనేమో ఇడతామంటే ఇడుచులేదు. ఈ గెడవలు అన్ని ఖరాబ్ అయినాయి. మేము ఇవి కూడా అవన్నీ చేసినాం.